ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా తరచూ ఒక మాట అంటుండేటువంటి వారు, నేను మీకంటే 100 సంవత్సరాలు ముందుకెళ్ళి భవిష్యత్తును దర్శిస్తాను, అందుకు అనుగుణంగానే నా కార్యాచరణ ఉంటుంది అని చెప్పి బాబా అనేటువంటి వారు. అది అక్షర సత్యం. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ బాబా వైభవం, వారి మహత్తు వ్యాప్తి అనేటువంటిది బాబా ముందే దర్శించారు. లేకపోతే తన దర్శనానికి జనులు చీమెల బారులు కట్టినట్టు నా దర్శనం కోసం బారులు తీరుతారు అని చెప్పి బాబా అన్నటువంటి మాట ఈరోజు వాస్తవం కాలేదా? అంతేకాదు, వారి అవతార ప్రస్థానంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు, బాబా శ్రీరామనవమి ఉత్సవాన్ని ప్రారంభించి భవిష్యత్తులో వచ్చేటువంటి మత విద్వేషాలకు, మతపరమైనటువంటి ద్వేషాలన్నింటిని కూడా తొలగించాలి, అందరూ సమభావంతో ఉండాలని చెప్పి బాబా ముందే ఆలోచించి శ్రీరామనవమి ఉత్సవాన్ని ప్రారంభింపజేశారు. అంతేకాదు, తనకెంతో ఇష్టమైనటువంటి భక్తులను షిరిడీకి రప్పించి తన అవతార కార్య వైభవాన్ని పెంచడానికి వారి చేత అనేక రకాలైనటువంటి కార్యాలు చేయించారు కదా. కాకాసాహెబ్ దీక్షితు సాయిబాబా తొలి దర్శనంలోనే తన్మయత్వాన్ని పొంది తన యొక్క జీవితంలో సద్గురువు చెంత ఉన్నటువంటి సమయం మాత్రమే సద్వినియోగం అవుతుందనేటువంటి ఉద్దేశంతో వారు ప్రత్యేకంగా బాబా అనుమతితోటి షిరిడీలో దీక్షిత్వాడాను నిర్మింపజేశారు కదా. దీక్షిత్వాడాను నిర్మింపజేయడం బట్టే కదా ఈరోజు బాబా వారు స్పృశించినటువంటి అనేక వస్తువులు ఈరోజు దీక్షిత్వాడాలో ఉన్నాయి. దీక్షిత్వాడ నిర్మించబట్టే కదా బాబా సంస్థానానికి భవిష్యత్ అవసరాల కోసం ఈ వాడా ఉపయోగపడాలని చెప్పి తన యావదాస్తిని బాబాకు సమర్పించాడు కదా. అంతేకాదు, లెండి అనేటువంటి స్థలం అదొక ప్రైవేటు స్థలం, దానిని సంస్థానానికి సద్వినియోగం చేయాలనేటువంటి భావన ప్రధాన్లో ఉద్భవించబట్టి కదా ఈరోజు మనందరము కూడా లెండి వనంలో నందాదీపం వద్ద ఎంతో యథేచ్ఛగా మనం అందులో ప్రవేశిస్తున్నాం కదా. అంటే బాబాకు ఎంత ముందు చూపు ఉందో చూడండి. బాబా తమ అవతార ప్రస్థానాన్ని కొనసాగించడానికి రాధాకృష్ణ ఇలాంటి తల్లిని షిరిడీకి రప్పించి తన సంస్థానం కోసము ఆ తల్లికి ప్రేరణ కలిగించి కావలసినటువంటి వాటన్నింటినీ కూడా ఆ తల్లి ద్వారా సమకూర్చారు కదా. భవిష్యత్తులో రాధాకృష్ణ ఏ స్వప్నాన్నైతే ఊహించిందో ఆ స్వప్నం ఈరోజు బాబా వైభవం వల్ల సాకారమైంది కదా. ఈ విధంగా బాబా వారి యొక్క అవతార ప్రస్థానాన్ని ముందుకు సాగించడానికి ఎంత గొప్ప ప్రణాళిక చేశారో మనం ఈ సంఘటనలను చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాదు, తన యొక్క ఆత్మస్వరూపాన్ని ప్రతి హృదయానికి తాకించాలని చెప్పి అన్నాసాహెబ్ దబోల్కర్ లాంటి వారి చేత శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అద్వితీయమైనటువంటి వారి కథామృతాన్ని దోసిట పట్టి మనకు అందించారు కదా. శ్రీ దాస్గన్ మహారాజ్ యొక్క శ్రీ సాయినాథ స్తవనమంజరి ఈరోజు ఎంతోమంది హృదయాల్లో బాబా పట్ల నిస్వార్థమైనటువంటి భక్తిని పెంపొందించగలిగింది కదా. ఈ విధంగా బాబా ప్రస్థానంలో ప్రతి ఒక్కటి కూడా బాబా ముందుగా ప్రణాళిక చేసినటువంటిదే. సాయి టీవీ గత 11 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు ఏముంటుందిలే అని చాలామంది అనుకున్నారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి అనుకున్నారు. నిజంగా ఆ రోజు సాయి టీవీ ప్రారంభించాలనేటువంటి తలంపు వచ్చినప్పుడు నాకు కూడా బాబాకు సంబంధించిన కార్యక్రమాలు ఇంట్లో కూర్చొని చూసుకోవడానికి ఒక టీవీ ఛానల్ కావాలి అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన మాత్రమే ఉంది. కానీ ఈరోజు సాయి టీవీ ఎంతమంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. బాబా యొక్క మధుర వచనాలతోటి ఎన్ని హృదయాలు ఈరోజు శాంతిని పొందుతున్నాయి. బాబా యొక్క ప్రణాళిక దీర్ఘకాలం సంబంధించినటువంటిది ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్స్ తోటి బాబా కార్యక్రమాలు ఏవి ప్రారంభించినా అవి నిల్వజాలం. బాబా వారి ప్రస్థానంలో చేసినటువంటి ప్రతీదీ కూడా భవిష్యత్తుకు అదొక దిక్సూచిగా నిలబడ్డది. సాయి టీవీ 2014-15 సంవత్సరంలో ఒక ఛానల్ ప్రారంభించినప్పుడు ఆ రోజు ఇంత సోషల్ మీడియా వ్యాప్తి లేదు.
ఒకరు ఒక అరగంట వీడియో యూట్యూబ్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఇంకో సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో పెట్టుకునేటువంటి అంత సులభతరమైనటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. ఇంటర్నెట్ ఆ రోజు చాలామందికి యాక్సెస్లో లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో టీవీలో డిజిటల్ మీడియాగా సాయి టీవీని బాబా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సోషల్ మీడియా వ్యాప్తి పెరిగిన తర్వాత ఈరోజు ఎవ్వరికి వారం బాబా పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. అంత సౌలభ్యము, అంత టెక్నాలజీ ఈరోజు వచ్చింది. కానీ బాబా ఈ టెక్నాలజీ రాకముందే అద్వితీయమైనటువంటి తన ప్రతిరూపంగా సాయి టీవీని డిజిటల్ మీడియా ద్వారా టీవీ సెట్లలో అనేక లక్షలాది మంది వీక్షించేటువంటి భాగ్యాన్ని వారు కలిగించారు. అంతేకాదు ఈరోజు దేశవ్యాప్తంగా నిర్మితమైనటువంటి వేలాది సాయిబాబా మందిరాలకు ఎక్కడ పునాది పడ్డది? బాబాయే కదా. కేవలం షిరిడీలోనే కాదు, నేను అంతటా ఉంటాను, నువ్వు ప్రేమగా పిలిస్తే నీ ఊరికి కూడా, నీ పట్టణానికి కూడా నేను వస్తానని చెప్పి బీవిపూర్లో తొలి సాయిబాబా మందిరాన్ని కేశవ్ ప్రధాన్ చేత నిర్మింపజేసుకున్నారు కదా. బాబా మహాసమాధి తర్వాతనే కదా, కొన్ని సంవత్సరాల తర్వాత అనేక మందిరాలు అనేక ప్రాంతాల్లో 1930 తర్వాత చాలా మందిరాలు ఏర్పడ్డాయి కదా. ఈరోజు కూడా అనేక మందిరాలు నిర్మించబడుతున్నాయి కదా. సాయిబాబా మందిరం అనేటువంటి ప్రస్థానానికి పునాది వేసింది ఎవరు? బాబాయే కదా. ఆయన అవతార కార్యంలో ప్రతి దానికి కూడా వారే పునాది వేస్తారు. ఆ రోజు కేశవ ప్రధాన్ను చిత్రపటం ఇచ్చి గుడి కట్టుకో అని అంటే అందరికీ చాలా అది కొత్తగా అనిపించింది, చాలా ఆశ్చర్యం వేసింది. బాబా షిరిడీలో ఉంటే షిరిడీలో కదా మందిరం ఉండాల్సింది, బీవుపురిలో మందిరం ఏమిటని చాలామందికి అదొక అతిశయోక్తిగా అనిపించింది. అదేవిధంగా సాయి టీవీ ప్రారంభించినప్పుడు కూడా చాలామందికి సాయి టీవీ అనేటువంటి 24 గంటల ఛానల్లో 24 గంటలు ఏం నడిపిస్తారనేటువంటి సంశయం చాలామందికి వచ్చింది. కానీ బాబా ప్రణాళిక వేరే ఉంది కదా. ఈరోజు సాయి టీవీ ఒక్క నిమిషం ఆగిపోతే, లేకపోతే ఒక్కరోజు సాయి గురుకులం ఎపిసోడ్ మిస్ అయితే మనస్సు కలవరపడుతుందా లేదా? బాబా మార్గంలో ఉద్భవించేటువంటివన్నీ కూడా అపురూపంగానే ఉంటాయి. ఈరోజు మనకు షిరిడి అపురూపం, సమాధి మందిరం అద్వితీయం, చావడి మనకు మనస్సుకు శాంతి కలిగిస్తుంది, ద్వారకామయి తన్మయత్వాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరాలు మనకు గొప్ప ఆత్మతృప్తిని ఇచ్చేటువంటి కేంద్రాలుగా అవి మనకు ఈరోజు భాసిల్లుతున్నాయి. ఈ విధంగా బాబా మార్గంలో చేసేటువంటి ప్రతి పని కూడా, ఏర్పడేటువంటి ప్రతి వ్యవస్థ కూడా భవిష్యత్తులో అదొక ల్యాండ్ మార్క్ కాబోతుంది. ఈరోజు ఏదైనా గ్రామంలో అడ్రస్ కనుక్కోవాలంటే ఆ ఊర్లో సాయిబాబా మందిరం ఉంటుంది, దాని పక్క వీధో ఎదురు వీధో అని చెప్తాం. అంటే ఆ ఊరికి సాయిబాబా మందిరం ఒక ల్యాండ్ మార్క్ అయింది. చాలా గ్రామాలు ఈరోజు బాబా మందిరాల నిర్మించడం చేత చాలా గొప్ప పేరును, ప్రఖ్యాతలను, ఆ గ్రామాలు గొప్ప పేరును అవి పొందగలిగాయి. అంటే బాబా అడుగుపెట్టినటువంటి చోటు, బాబా నామస్మరణ జరిగేటువంటి చోటు, ఖచ్చితంగా అది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అది తెచ్చుకుంటుంది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనే బాబా ఈరోజు సాయి టీవీకి ఇచ్చారు. సాయి గురుకులం దాదాపు 10 సంవత్సరాలుగా మనందరము కూడా ఇళ్లల్లో కూర్చొని అద్వితీయమైనటువంటి బాబా బోధ. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు శ్రవణానికి సంబంధించినటువంటి ఎపిసోడ్కి ఒక మెసేజ్ పెట్టారు. ఈ శ్రవణం అనేటువంటి దాన్ని ఈ కోణంలో కూడా చెప్పగలుగుతారనేటువంటిది ఊహించలేదు అని చెప్పి. ఎలా సాధ్యమైంది ఇదంతా? ఒక్క రోజులో అనిల్ కుమార్ అనేటువంటి వాడికి వచ్చినటువంటి జ్ఞానం కాదు ఇది. నిరంతరం 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 బాబా యొక్క ధ్యాసలో ఉండబట్టి, ఎందుకంటే ఆయన చింతలో ఉంటే, ఆయన కోసం తప్పిస్తే అనేక రకాలైనటువంటి కొత్త కోణాలను ఆయన ఆవిష్కరిస్తారు. మీరు సాయి గురుకులను చూడండి, ప్రతిసారి గురు పౌర్ణమి మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటాం. అనేక సందర్భాల్లో సాయి గురుకులంలో ప్రతి సంవత్సరం కూడా మహల్సాపతి 3 రోజుల సమాధికి సంబంధించి, శ్రావణమాస పాదుకా పూజకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఎపిసోడ్లలో మనం ఎప్పుడూ కూడా క్రితం సంవత్సరం ఉన్నది మళ్ళీ ఈ సంవత్సరం వినం. ఈ సంవత్సరం అదే సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా బాబా ఒక కొత్త కోణాన్ని స్పృశింపజేస్తారు. బాబా తత్వంలో ఒకే రకమైనటువంటి కోణం ఉండదు. వారు మాట్లాడినటువంటి ఒక్క మాటలో వందలాది కోణాలు ఉంటాయి. మన జీవితంలో మనం ఎప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ప్రత్యేకంగా వారు ఆవిష్కరిస్తారు.
ఈరోజు మనం సాయి గురుకులం ద్వారా చేస్తున్నటువంటి సత్సంగం అనేటువంటి సాధనకు మరింత పదును పెట్టేటువంటి పనిని బాబా చేస్తున్నారు. పదును మాత్రమే కాదు, సాయి గురుకులం అనేటువంటి పాఠశాల భవిష్యత్ తరానికి ఒక సత్సంగ విజ్ఞాన కేంద్రంగా దీన్ని రూపొందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని బాబా కలిగించారు. బాబా చేసేటువంటి లీలలన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయంటే, వరాల్ సాయి మందిరం నిర్మితమై 6 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అంతకుముందు ఒక 2 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలుగా మన మందిరం పక్కన ఉన్నటువంటి ఒక స్థలం, అది 300 గజాలు. ఎప్పుడు వెళ్ళి వారిని అడిగినా, ఇక్కడ మొదట్లో మందిరానికి భూమిని కొనుగోలు చేసినప్పుడు 11,000 రూపాయలు ఒక గజం స్థలం. ఆ సమయంలో అడిగితే వాళ్ళు 14,000 రూపాయలకి ఇస్తా అన్నారు. సరే ఎక్కువ చెప్తున్నారని చెప్పి వదిలేసాం. తర్వాత ఒక 2 ఏళ్లకు 16,000 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే వాళ్ళు 18,000 అన్నారు, వదిలేసాం. ఆ తర్వాత 23,000కు మార్కెట్ వాల్యూ వెళ్ళినప్పుడు వాళ్ళు 26,000 అన్నారు, వదిలేసాం. ఇలా అనేక సందర్భాల్లో మాట్లాడడం అనుకున్నాం. వాళ్ళకు అమ్మడం ఇష్టం లేదు. బాబా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే దాన్ని స్వీకరిస్తారనుకున్నాం. మనము ప్రసాదాలయానికి భూమిని కొనుగోలు చేయాలన్నప్పుడు కూడా వారిని ఆ స్థలం అడిగాం. అడిగినప్పుడు వెనకాల ఉన్నటువంటి, ఇప్పుడు మనం ప్రసాదాలయానికి కొనుగోలు చేసినటువంటి ఆ స్థలం మీరు 35,000 కొనుగోలు చేశారు, 35,000కి ఇస్తానన్నారు. కానీ దానికి దీనికి కొంత పరిమితులు అటు ఇటుగా ఉన్నాయి. అందుకని 32,000కు మనం అడిగాం, అయినా సరే కాదన్నారు. కానీ వారే ఒక 10 రోజుల క్రితం అడగడం జరిగింది, మీరు ఏ ధరకైతే వెనక ల్యాండ్ కొన్నారో ఆ ధరకి ఇస్తాము, ఇంకెవరికి దీన్ని అమ్మము, మీరు తీసుకోండి అని చెప్పి వారి నుంచి కబురు వచ్చింది. దాదాపు 5 సార్లు వెళ్ళి అడిగినా వారు కావాలని రేట్ పెంచడం, ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు చెప్పారు. వారు ఆ స్థలాన్ని స్వయంగా ఇస్తాము, మీరు కొనుగోలు చేయండి అని చెప్పి వారే అడగడానికి ఒక కారణం ఉంది. మనం సాయి టీవీ 10వ వార్షికోత్సవ కార్యక్రమము మన మందిరం పక్కనే ఉన్నటువంటి అదే స్థలంలో చేయడం జరిగింది. ఆ రోజు ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఏంటంటే, మనం ఈరోజు చక్కగా సాయి టీవీ నిర్వహించుకుంటున్నాం. దానికి బాబా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఇచ్చారు. అదేవిధంగా వరాల్ సాయి మందిరం ఉంది. ఈ 2 ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. వచ్చినటువంటి భక్తులకు ప్రసాదాన్ని పెట్టడానికి కావాల్సినటువంటి ప్రసాదాలయం, దాంట్లోనే ఒక చిన్న గదులు ఎవరైనా వచ్చినప్పుడు ఉండడానికి, వేయడానికి కావాల్సినటువంటి స్థలం చేకూరింది. వీటన్నింటికంటే భిన్నమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది ఒక సత్సంగ మందిరం ఉండాలి. ఎందుకంటే మన గుళ్ళో ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు కూర్చోవడానికి నిజంగా అందరికీ అది వీలుగా లేదు. అందుకనే ఒక ప్రత్యేకమైనటువంటి సత్సంగ మందిరం ఉండాలని చెప్పి ఆ రోజు కార్యక్రమం జరుగుతున్నప్పుడు నా మనసులో వచ్చినటువంటి సంకల్పం. దాన్ని ఆలోచిస్తున్న కొద్దీ సత్సంగ భవనం కాదు, సాయి గురుకులాన్ని మనం పెట్టాలి. భవిష్యత్ తరానికి బాబా యొక్క మధుర బోధను అందించడానికి అదొక పాఠశాల కావాలి. బాబా కొన్ని ట్యాగ్ లైన్స్, కొన్ని పేర్లు ఆయన ముందుగా ఎందుకు పెట్టిస్తారో వారికే తెలుసు. మీరు చూడండి, సాయి గురుకులం కింద ట్యాగ్ లైన్ ఉంటుంది, ది స్కూల్ ఆఫ్ సాయి బాబా అని చెప్పి. బాబా తత్వాన్ని బోధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాల కావాలి. ఈరోజు అకాడమిక్ పాఠాల్లో మనం బాబాను కలిపి చెప్పలేం, కానీ బాబా యొక్క తత్వాన్ని భవిష్యత్ తరానికి అందించడానికి ఖచ్చితంగా ది స్కూల్ ఆఫ్ సాయి బాబా, సాయి గురుకుల సత్సంగ మందిరం అవసరం అనేటువంటిది ఒక 15 రోజులుగా నా అంతరంగంలో ప్రతిరోజు ఆలోచన రగులుతూనే ఉందన్నమాట. ఎలా సాధ్యమవుతుంది అది? ఎట్లా దాన్ని సాకారం చేసేది? ఇప్పటికిప్పుడు దాని ఫలితం ఎవరికీ తెలియకపోవచ్చు, ఇప్పటికిప్పుడు దాని యొక్క అవసరం ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే సాయి టీవీ ప్రారంభించినప్పుడు నిజంగా ఇంత అవసరమా, మనకు ఒక బాబాకు సంబంధించినటువంటి ఒక ఛానల్ అవసరమా, ఇంత అద్భుతమైనటువంటి తత్వబోధ అందులో జరుగుతుందా అనేటువంటి సంశయం ఆ రోజు చాలామందికి ఉండేది. కానీ కాలం దానికి సమాధానం చెప్పుకుంటూ వస్తుంది. ఈరోజు మనం ఏర్పాటు చేయబోయేటువంటి సాయి గురుకులం సత్సంగ పాఠశాల ఈరోజు చాలామందికి అది అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మనతో పాటు మన పిల్లలకు, మన పిల్లలతో పాటు బాబాను భవిష్యత్తులో ఆశ్రయించేటువంటి మన పిల్లలతో సమానమైనటువంటి భవిష్యత్ తరానికి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది.
ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ ప్రయోగం చేయబడలేదు. అందుకనే ధైర్యం చేసి, నిజానికి చేతిలో డబ్బు లేదు 10 రోజుల క్రితం, అయినా సరే ధైర్యం చేసి వారికి కొంత చిన్న మొత్తం అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ఆందోళనలు, ఎక్కడి నుంచి తెస్తాం, 35,000 రూపాయల గజము, 300 గజాల స్థలము, 1,05,00,000 రూపాయలు 2 మాసాల్లో ఏ విధంగా వారికి కడతాం అనేటువంటి ఆందోళన చాలా, ఒక 4-5 రోజులు అసలు నిద్ర పట్టనీయలేదు. కానీ నాకు నా మనస్సు చెప్పినటువంటి ధైర్యం ఏమిటంటే, సాయి గురుకులం ప్రతిరోజు కొన్ని వేల మంది చూస్తారు కదా, ఆ వేల మందిలో ఒక్క 300 మంది యొక్క హృదయాలను ఈ ఆలోచన తాకకపోతుందా? 300 మంది ముందుకొస్తే ఈ కార్యం సఫలీకృతం అవుతుంది కదా. ఒక్కొక్కరు ఒక గజం స్థలానికి ఇస్తే ఆ కార్యం పూర్తవుతుంది కదా. ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది అని చెప్పి అనుకున్నాను. అందుకనే పరిక్రమణ ఎపిసోడ్లో షిరిడీలో ఈ సాయి గురుకులం ప్రస్తావన చేయగానే ఒక 4 సాయి భక్తులు ముందుకొచ్చారు. నిజంగా వారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బే కొంత అడ్వాన్స్ కింద ఇవ్వడం జరిగింది. సాయి గురుకులం సత్సంగ పాఠశాల ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆ మాట విన్న తర్వాత ఒక సాయి బంధువు మేడంకి ఒక మెసేజ్ పెట్టారు. నేను ఒక 2 గజాల స్థలానికి ఇస్తాను, కాకపోతే కొంత సమయం పడుతుంది, 20 రోజులు 15 రోజులు పడుతుంది అని చెప్పి పెట్టారు. కానీ 3వ రోజు మరొక మెసేజ్ పెట్టారు. మేడం, నాకు రాత్రి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో మీరు ఎక్కడైతే బాబా మందిరం, వరాల సాయి మందిరం పక్కన ఆ స్థలం ఉందో ఆ స్థలంలో నేను తిరుగుతున్నట్టు స్వప్నం వచ్చింది. ఆ తర్వాత రోజు నాకు చాలా రోజులుగా ఆగిపోయినటువంటి డబ్బు వచ్చింది. 1 గజానికి కాదు, నేను 3 గజాలకు నేను ఇస్తాను అని చెప్పి వెంటనే ఆ దక్షిణను ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆ దక్షిణ, ఆ తర్వాత ఒక తల్లి పంపినటువంటి 1 గజానికి సంబంధించినటువంటి దక్షిణ, ఎవరైతే సాయి టీవీ పట్ల అభిమానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్పకనే వాళ్ళు దాదాపు ఒక 6-7 గజాలకు దక్షిణ సమర్పిస్తే దానిని అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గురువారం కాబట్టి మనందరం ఒక సంకల్పం చేసుకుందాం. ఈరోజు 16వ తేదీ. ఈ రోజుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంది. అదేమిటో తెలుసా? బాబాగారు అక్టోబర్ 15న సమాధి తీసుకున్న తర్వాత అక్టోబర్ 16 బుధవారం రోజు ఉదయం పండరిపురం వెళ్తారు. వెళ్ళి, గను నన్ను నూనె వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు, నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను, షిరిడీకి పద, వచ్చి నా సమాధి పైన పూలతో కప్పు అని అంటారు. అంటే నూనె వ్యాపారులంతా జిడ్డు వ్యాపారులు, కోరికల కోసం వచ్చేటువంటి వారు. నాకు కావలసినటువంటిది స్వచ్ఛమైనటువంటి భక్తిగాను, అందుకనే స్వచ్ఛమైనటువంటి పూలతో నా దేహాన్ని కప్పు అని చెప్పి బాబా అడుగుతారు కదా. భవిష్యత్ తరానికి ఒక స్వచ్ఛమైనటువంటి సాయి భక్తి మార్గాన్ని మనం అందించడానికి సాయి గురుకులం అనేటువంటి ఆ సత్సంగ పాఠశాల ప్రాంగణం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు సంకల్పం చేసుకోండి. కనీసం సాయి గురుకులాన్ని అభిమానించేటువంటి 300 మంది, 45 రోజులు మనకు సమయం ఉంది. ముందుగా 1 గజానికి మీరు సంకల్పించుకొని, మీకు శక్తి ఉంటే ఆ గజానికి సంబంధించినటువంటి దక్షిణ సమర్పించండి. లేదు అనుకుంటే దాన్ని 2గానో 3గానో విభజించుకొని ఈ 45 రోజుల సమయంలో మనం దీన్ని పూర్తి చేద్దాం, లేకపోతే 2 నెలల సమయంలో దీన్ని పూర్తి చేద్దామని చెప్పి సంకల్పం చేసుకోండి. మొదట కొంత మీరు సమర్పిస్తే, ఇప్పుడు సపోజ్ 1 గజానికి ఇవ్వాలనేటువంటి సంకల్పం నాకుంది, కానీ ఇప్పుడు కొంత మొత్తం మాత్రమే నా చేతిలో ఉంది, అది వెంబడే సమర్పించండి. ఎందుకంటే మనం రేపు 22వ తారీఖు రోజు వాళ్ళకు ఒక 35 లక్షల రూపాయలు మనం వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి డేట్ ఉంది. కాబట్టి మీకు మొదట సంకల్పం రాగానే మీ వద్ద ఎంత శక్తి ఉంటే అంత ముందుగా సమర్పిస్తే ఆ కార్యం ముందుకెళ్తుంది. బాబా సంకల్పించినటువంటి కార్యం విలువ ఇప్పుడు మనకు తెలియదు, కానీ భవిష్యత్తులో తెలుస్తుంది. సాయి టీవీ ఏర్పాటు చేసేటువంటి సమయంలో సాయి టీవీ విలువ ఎవరికీ తెలియలేదు. వరాల సాయి మందిరం నిర్మాణ సమయంలో చాలామందికి చాలా మందిరాలు ఉన్నాయి కదా, ఆ మందిరంలో ఇది ఒక మందిరంలే అనుకున్నారు. కానీ ఈరోజు సాయి మార్గంలో వరాల సాయి మందిరం ఒక ప్రత్యేకం కదా. ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. హోలీ భోజనం ఎక్కడైనా జరుగుతుందా?
బాబాకు 3 రోజుల సమాధి ఎక్కడైనా జరుగుతుందా? సచ్చరితకు ఉత్సవం ఎక్కడైనా జరుగుతుందా? స్తవనమంజరి ఉత్సవం ఎక్కడైనా జరుగుతుందా? వరాల సాయి మందిరంలో జరుగుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని బాబా వరాల సాయి మందిరానికి ఇచ్చారు. సాయి టీవీ మాదిరిగా సమాధి ఉత్సవానికి కానీ బాబా, అదేవిధంగా గురు పౌర్ణమి ఉత్సవం కానీ, శ్రీరామనవమి ఉత్సవం కానీ షిరిడీ నుంచి కన్నుల పండగగా ఎవరైనా అద్భుతమైనటువంటి బోధ ద్వారా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను సవివరంగా వివరిస్తూ ఎవరైనా చేయగలుగుతారా? కాబట్టి బాబా సాయి టీవీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక ముద్రను వేశారు బాబా మార్గంలో. అదేవిధంగా వరాల సాయి మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను వేశారు. ఈ రెండింటికంటే కూడా అత్యంత గొప్పది మనం చేపట్టబోయేటువంటి సాయి గురుకులం సత్సంగ పాఠశాల. ఆ పాఠశాల భవిష్యత్ సాయి ప్రపంచానికి అదొక స్థావరంగా మారబోతుంది. ఒక సరికొత్త సాయి ప్రపంచం. మనలాగా భవిష్యత్ తరం కేవలం మొదట బాబా అంటే విగ్రహము, కోరికలు అనేటువంటి దాంట్లో నుంచి కాకుండా బాబాను అర్థం చేసుకోవడమే, తత్వంలో నుంచి అర్థం చేసుకోవాలి. ఆయన మన జీవితానికి ఎంత సహాయకారి, ఆయన మన జీవితానికి ఎంత ధైర్యం, కృంగిపోయేటువంటి సమయంలో ఏ విధంగా మనోధైర్యాన్ని శ్రీ సాయిబాబా ఇస్తారనేటువంటి దాన్ని సాయి గురుకులం పాఠశాల భవిష్యత్ తరాన్ని చెప్పబోతుంది. భవిష్యత్ తరాన్ని నిస్వార్థమైనటువంటి బాబా భక్తులుగా, మనలాగా కోరికతో వచ్చినటువంటి వాళ్ళు కాకుండా, ఎందుకంటే మీరైనా నేనైనా మొదట బాబా దగ్గరికి బాబా రూపాన్ని చూసి వచ్చాం. ఆ తర్వాత మన పుణ్యం కొద్దీ బాబా సాయి టీవీ అనేటువంటి సాధనాన్ని మనకి ఇవ్వబట్టి, సత్సంగం అనేటువంటి దాన్ని మనం అలవాటు చేసుకోబట్టి, నిజంగా సాయి గురుకులాన్ని చూసేటువంటి వారు నిజంగా మీరు గుండె మీద చేసి చెప్పుకోండి, ఒక్కరోజు సత్సంగాన్ని మీరు కోల్పోతే మనస్సు ఎంత బాధపడుతుంది. సత్సంగానికి మించినటువంటి సాధన లేదు. అందుకనే భవిష్యత్ తరము మొదటి అడుగు సత్సంగం వైపు పడాలి బాబాకు సంబంధించి. అందుకోసమే మా ఈ ప్రయత్నం. భవిష్యత్తులో ఎంతోమంది బిడ్డలకు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి సాయి గురుకులం అనేటువంటి ఈ పాఠశాల ఎంతోమందికి ఉపయోగపడుతుంది. బాబా తత్వం అన్నటువంటిది అపారమైనటువంటిది. పిల్లలు అందరూ ఒకే రకమైనటువంటి తెలివితేటలు కలిగి ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి గ్రహణ శక్తి ఉంటుంది. అదే మనకు షెవాడే కథ చెప్తుంది కదా. షెవాడేకు బాబా చెప్తాడు, ఈ సంవత్సరం వద్దులే, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పాస్ అవుతావంటారు. ఎంత విశ్వాసం! అలా అని చెప్పి చదవడం మానేయలేదు, చదివాడు. నాకు తెలుసు ఈ సంవత్సరం నేను పరీక్ష పాస్ కానని, కానీ వచ్చే సంవత్సరం తప్పకుండా బాబా పాస్ అవుతానని చెప్పాడు. మామూలుగా వేరే వాళ్ళు అయితే ఏం చెప్తారు, నీకు చదువు రాదురా, మొద్దు వేరే మార్గం చూసుకో అని చెప్తారు. కానీ షెవాడే కథ మనకు అది చెప్పదు. నీవు ఈ సంవత్సరం విఫలమైన వచ్చే సంవత్సరం నా పైన విశ్వాసం ఉంచి చదువు బిడ్డా, నీవు ఖచ్చితంగా గట్టెక్కుతావని చెప్తుంది. ఇంకొక సందర్భంలో బాబు టెండూల్కర్కు బాబా చెప్పినటువంటి మాట, ఈ జ్యోతిష్యాలు ఇవన్నీ పక్కన పెట్టేసి బాబుని చదువుమని చెప్పు, ఖచ్చితంగా ఈ సంవత్సరమే అతడు వైద్య పరీక్ష ఉత్తీర్ణుడవుతారని చెప్తారు. ఆ అబ్బాయిలో విద్య ఉంది, విద్వత్తు ఉంది, చదివే శక్తి ఉంది. కానీ ఈ జ్యోతిష్యం చెప్పినటువంటి మాట పట్టుకొని నిరుత్సాహానికి లోనయ్యాడు. అటువంటి బాబు టెండూల్కర్లో విశ్వాసాన్ని నింపి నేను చదువుమన్నానని చెప్పు, నేను పరీక్షకు కూర్చోమన్నానని చెప్పు, ఖచ్చితంగా ఈ సంవత్సరమే పాస్ అవుతాడు. వెళ్ళాడు, పరీక్ష రాశాడు. ఆ అబ్బాయికి ఆ పరీక్షకు సంబంధించినటువంటి దానిపైన జ్ఞానం లేకపోతే, దాని పట్ల అవగాహన లేకపోతే ఏ విధంగా రాస్తాడు, ఏ విధంగా పాస్ అవుతాడు? ఈ విధంగా పిల్లల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి సత్సంగం అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. ఇది మనమేం రెగ్యులర్ స్కూల్ లాగా నడపడానికి కాదు. నెలలో ఒక్క ఆదివారం కానీ, లేకపోతే సెలవులు వచ్చినప్పుడు 2 రోజులు వర్క్షాపులు కానీ, ఇట్లా బాబా ఆ సమయానికి ఇచ్చినటువంటి సంకల్పం మేరకు ఒక అద్భుతమైనటువంటి పాఠశాలగా తప్పక దాన్ని మనం నిర్వహించుకుంటాం. మిగతా సందర్భాల్లో వరాల సాయి మందిరంలో జరిగేటువంటి ఉత్సవాలకు కూర్చోవడానికి చాలామందికి ప్లేస్ సరిపోవట్లేదు. మన గురు పౌర్ణమి ఉత్సవానికి కానీ, అదేవిధంగా పాదుక మన సాయి టీవీ యానివర్సరీకి కానీ వచ్చినప్పుడు చాలామంది కూర్చోవడానికి ఇబ్బంది పడ్డారు. అందుకనే ఈ సాయి గురుకులం అనేటువంటి పాఠశాల బాబా మార్గంలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి ఉత్సవాలను ప్రశాంతంగా మనం నిర్వహించుకోవడానికి ఆ పాఠశాల ప్రాంగణం మనకు ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఆ పాఠశాలను ఊహించుకుంటే దానికోసము ఒక కళ నాకు ఉంది. ఆ కళ ఖచ్చితంగా బాబా సాకారం చేస్తారనేటువంటి విశ్వాసం కూడా నాకుంది.
ప్రపంచానికి అంతటికీ కూడా ఒక ఆదర్శమైనటువంటి సత్సంగ పాఠశాల కాబోతుంది. ఎందుకంటే చాలా సత్సంగాలు ఈరోజు మనం ఏ విధంగా చూస్తామంటే, కాస్త వయసు మళ్ళినటువంటి వాళ్ళు, బాబా పట్ల భక్తి కలిగినటువంటి జిజ్ఞాసులు, 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎక్కువగా మనకు సత్సంగాల్లో కనిపిస్తూ ఉంటారు. పిల్లల కోసం ఖచ్చితంగా ఒక సత్సంగం అనేటువంటిది తప్పకుండా ఉండాలి. బాబా పట్ల వారికి కేవలం భక్తి శ్రద్ధలు మాత్రం ఉండడమే కాదు, బాబా యొక్క తత్వాన్ని, ఆ మధురిమను వాడు హృదయంలో చాలా చిన్న వయసులోనే 11-12 సంవత్సరాల వయసులో దాన్ని హృదయంలో నింపుకోగలిగితే అప్పుడు నిజమైనటువంటి భక్తి మార్గంలో పిల్లలు ఉంటారు. ఇది నా తపన కాదు, నా స్వార్థము కాదు, ఇది బాబా కల్పించినటువంటి సంకల్పం. ఈ సంకల్పానికి మీరందరూ కూడా సహకరిస్తారని. ఎందుకంటే ఇది చాలా లాంగ్ టర్మ్, దీనికోసం మనం ఫండింగ్ చేసేటువంటి అవకాశం లేదు, చాలా షార్ట్ టర్మ్ ఉంది. కాబట్టి మీరు సంకల్పించుకోండి, నేను 1 గజానికి ఇవ్వదలుచుకున్నానని సంకల్పించుకోండి, ఖచ్చితంగా ఏర్పాటు బాబా చేస్తాడు. ఎందుకంటే వరాల సాయి మందిర నిర్మాణంలో మేము అనేక మంది భక్తుల అనుభవాలు విన్నాం. బాబా ఈరోజు నా దగ్గర 1 చదరపు గజానికి 11,000 ఇద్దామంటే లేదు అని చెప్పి అనుకున్నటువంటి వాళ్లకు ఆ సమయానికి డబ్బు ఏ విధంగా బాబా ఏర్పాటు చేశారు. వెనకాల మనం తీసుకున్నటువంటి అన్నప్రసాద ఆలయానికి కూడా అనేక మందికి బాబా సంకల్పం కలిగించి, ప్రవీణ్ గారు అని చెప్పి రామంతపూర్లో ఉంటారు, ఎప్పుడూ బాధపడేటువంటి వారట, మా తాతలు తండ్రులు మాకు ఏమీ ఇవ్వలేదు అని చెప్పి. ఈ అన్నప్రసాదాలయానికి ఖచ్చితంగా 1 గజానికైనా స్థలానికి ఇవ్వాలనుకుంటే వాళ్ళ తాతల ఆస్తి ఆయనకు రావడం జరిగింది. దానికి సంబంధించిన డబ్బు అందడంతో 3 గజాల స్థలానికి వారు ఇవ్వడం జరిగింది. మనం చిత్తశుద్ధితో సంకల్పించుకోవాలి, కానీ ఖచ్చితంగా బాబా మీ సంకల్పాన్ని సాకారం చేస్తారు. మీరు బలంగా సంకల్పించుకుంటే అది సాకారం అవుతే మీ పేరు చిరస్థాయిగా సాయి గురుకులం పాఠశాలలో నిలిచిపోతుంది. బాబా వారి హృదయ పలకం పైన రాసుకుంటారు మీ పేరును. ఎందుకంటే బాబాకు ఇష్టమైనటువంటిది సత్సంగం. ఆ సత్సంగం కోసం ఒక పాఠశాలను ప్రపంచంలోనే ఎక్కడా ఈ ప్రయత్నం జరగలేదు. మొట్టమొదటి ప్రయత్నం ఏదైనా సరే బాబా సాయి టీవీతోటే చేయిస్తారు. కాబట్టి ఈ అద్వితీయమైనటువంటి సంకల్పం గుర్తుపెట్టుకోండి, మీ పేరు ఖచ్చితంగా బాబా వారి మనోఫలకం పైన రాసుకుంటారు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి సత్సంగం. మీరందరూ కూడా ఈ సత్కార్యానికి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గురువారం సాయి గురుకులం అనేటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి విషయం తెలియజేయడానికి ఇంత సమయం తీసుకున్నాను. మీరు దయచేసి నన్ను మన్నించాలి. ఎందుకంటే అందరూ కూడా సాయి గురుకులంలో ప్రతిరోజు అద్భుతమైనటువంటి విషయాలు సార్ చెప్తారు. ఈరోజు అటువంటి విషయాలు ఏమీ చెప్పలేదని చెప్పి ఎవరైనా నిరుత్సాహపడితే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనము అద్వితీయమైనటువంటి బాబా బోధను వినడం మాత్రమే కాదు, దాన్ని భవిష్యత్ తరానికి కూడా అందించాలంటే సాయి గురుకులం అనేటువంటి సత్సంగ పాఠశాల కూడా ప్రధానమైనటువంటిది అని చెప్పి నేను భావించాను. ఈ సమాచారం మీకు అందజేస్తున్నాను. ఎందుకంటే అన్ని కార్యక్రమాలకు స్క్రోలింగ్లు వేసి అన్ని కార్యక్రమాలకు టీవీలో యాడ్స్ చేస్తే కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. మొదటి దఫాలో సాయి గురుకులం పట్ల ఎవరికైతే ప్రేమ ఉందో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి ఒక 10 రోజుల్లోపు దక్షిణ సమర్పిస్తే అప్పుడు ధైర్యం వస్తుంది. అప్పుడు మామూలు జనరల్ డివోటీస్ ఎవరైతే ఉంటారో, అంటే సాయి టీవీని చూసేటువంటి వారు, నాకు 2 వర్గాలు సాయి టీవీకి సంబంధించి, ఒకటి సాయి టీవీలో వచ్చేటువంటి సాయి గురుకులాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించేటువంటి వారు నాకు బాబాతో సమానం. కేవలం మామూలు ఛానల్ లాగా సాయి టీవీని చూస్తాము, ఒక హారతులు చూస్తాము అనేటువంటి వారు నాకు బాబా భక్తులతో సమానం. కాబట్టి ఇద్దరికి తేడా ఎంత ఉందో గమనించండి. ఇది ఈరోజు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి
35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.